Subscribe to Color Frames. సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ ఆశలపై వర్షం నీళ్లు జల్లింది. ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలలేదు. చాలా గ్యాప్ తర్వాత తిరిగి ఫామ్ అందుకున్న బౌలర్లు ఢిల్లీని స్వల్ప స్కోర్కే అవుట్ చేశారు. ముఖ్యంగా పవర్ ప్లేలో ఫ్యాట్ కమిన్స్ భీకరంగా బౌలింగ్ చేశాడు. కమిన్స్ వేసిన తొలి ఓవర్ తొలి బంతికే కరుణ్ నాయర్ను పెవిలియన్కు దారి చూపించాడు. మూడో ఓవర్ మొదటి బంతికి ఫాఫ్ డు ప్లెసిస్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఆరో ఓవర్లో మొదటి బంతికి అభిషేక్ పరోల్ను అవుట్ చేశాడు. ఇలా పవర్ ప్లేలో బ్యాటింగ్ ఆధిపత్యాన్ని తన బౌలింగ్తో డామినేట్ చేశాడు. ఫలితంగా ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్లో సునాయాసంగా గెలవాల్సిన హైదరాబాద్ జట్టుకు వరుణుడు అడ్డుపడ్డాడు. నిర్ణీత సమయంలో మ్యాచ్ పూర్తి కావడంతో అంపైర్ మరియు మ్యాచ్ రిఫరీ మ్యాచ్ని రద్దు చేశారు. దీంతో ఇరు జట్లకు చెరొక పాయింట్ దక్కింది. ఫలితంగా సన్ రైజర్స్ ప్లే ఆఫ్ రేస్ నుంచి అఫీషియల్గా నిష్క్రమించింది. ఢిల్లీ ఫైనల్ 4కు చేరుకునే అవకాశాలు కూడా సన్నగిల్లాయి. ప్రస్తుతం ఢిల్లీ టేబుల్లో 13 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడిన ఢిల్లీ ప్లే ఆఫ్స్కు చేరుకోవాలంటే మిగతా 3 మ్యాచ్లలో కనీసం 2 గెలవాలి. అయితే ఇది అంత తేలికైన పని కాదు. ఎందుకంటే ఢిల్లీ 2 మ్యాచ్లు పరాయి పిచ్పై ఆడాల్సి ఉంది. పిచ్ పరిస్థితి తెలియకుండా ఢిల్లీ గెలవడం అసాధ్యమని అంటున్నారు క్రీడా పండితులు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.